అందరికీ నమస్కారం. జీవన ధర్మం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకుందాము. పూర్వం సత్యయుగంలో ఒకసారి లోకాలకు భయంకరమైన సమస్య వచ్చింది. మూరాసురుడు అనే రాక్షసుడు దేవతలను తీవ్రంగా హింసించసాగాడు. దేవతలు స్వర్గాన్ని వదిలి భూమి మీదకు పారిపోవలసి వచ్చింది. మూరాసురుడు ఎవరు తెలుసుకుందాము. మూరాసురుడు ఒక అత్యంత బలవంతమైన రాక్షసుడు. అతడు బ్రహ్మదేవుని నుండి వరాలు పొందాడు. దేవతలు చేత చావు రాకూడదని పగలు రాత్రి కాదు, ఆయుధాలతో కాదు, సాధారణ జీవులు అతన్ని చంపలేరు. ఈ వరాల వల్ల అతడు దేవలోకాన్ని ఆక్రమించాడు. దేవతలను హింసించాడు. యజ్ఞాలు, ధర్మకార్యాలు నాశనం చేశాడు. దేవతలు అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు శరణు కోరారు. శ్రీ మహావిష్ణువు మూరాసుర యుద్ధం. మహావిష్ణువు మూరాసురుడితో ఘోరమైన యుద్ధం చేశారు. యుద్ధం చాలా రోజుల పాటు కొనసాగింది. చివరకు విష్ణువు బదరికాశ్రమం దగ్గర ఒక గుహలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళారు. ఆ సమయంలో మూరాసురుడు విష్ణువును చంపేందుకు గుహలోకి వచ్చాడు. ఏకాదశి దేవి అవతారం. అప్పుడు విష్ణువు శరీరం నుంచి ఒక దివ్య కాంతి వెలిసి ఒక సుందరమైన స్త్రీ రూపం ధరించి ఆమె మూరాసురుడితో యుద్ధం చేసి ఒక క్షణంలోనే అతడిని సంహరించింది. నిద్రలేచిన విష్ణువు ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోయారు. విష్ణువు ఇచ్చిన వరం. విష్ణువు ఆ దేవిని అడిగారు, నువ్వెవరు అని. ఆమె చెప్పింది, ప్రభు, నేను మీ శక్తి నుంచి జన్మించాను. విష్ణువు సంతోషించి ఆమెకు వరం ఇచ్చారు. ఈ రోజున నిన్ను పూజించిన వారికి మోక్షం, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. నువ్వు ఏకాదశి దేవిగా ప్రసిద్ధి చెందుతావు అని. అందుకే ఈరోజు వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠ ద్వారం ప్రాముఖ్యత. వైకుంఠ ద్వారం అంటే ఏమిటో తెలుసుకుందాము. ఆలయంలో ఉత్తర దిశలో ఉన్న ద్వారాన్నే వైకుంఠ ద్వారం అంటారు. సాధారణ రోజుల్లో ఈ ద్వారం మూసి ఉంటుంది. కేవలం వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే ఈ ద్వారం తెరుస్తారు. పురాణాల్లో చెప్పినట్టు వైకుంఠం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క నివాసం. ఉత్తర దిశ దేవలోకం వైపు దారి. ఈ ద్వారం ద్వారా వెళ్ళడం మోక్ష మార్గానికి సంకేతం. అందుకే భక్తులు ఈ ద్వారం గుండా దర్శనం చేసుకుంటే పునర్జన్మ బంధం నుండి విముక్తి కలుగుతుందని నమ్మకం. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక అర్థం కూడా తెలుసుకుందాము. కేవలం ఆలయ ద్వారం నిజమైన వైకుంఠ ద్వారం కాదు. మన హృదయమే నిజమైన వైకుంఠ ద్వారానికి మార్గం. అహంకారం, లోపం, కోపం, అసూయ ఇవన్నీ వదిలితే మన హృదయ ద్వారం తెరుచుకుంటుంది. అదే నిజమైన వైకుంఠ ప్రాప్తి. వైకుంఠ ఏకాదశి యొక్క ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈరోజు చేసిన ఉపవాసం 1000 ఏకాదశుల ఫలితం సమానం. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే పాపాలు నశిస్తాయి. ఈరోజు భగవన్నామస్మరణ అత్యంత శ్రేష్టమైన పుణ్యం లభిస్తుంది. ఈ రోజున బియ్యం తినరాదు. అన్నం విష్ణువుకు సమర్పితమైనది. వైకుంఠ ఏకాదశి రోజు చేసిన దానం జీవితాంతం పుణ్యఫలితం ఇస్తుంది. అసలు ఈరోజు ఏం చేయాలో తెలుసుకుందాం. ఉపవాసం లేదా ఫలహారం, విష్ణు పూజ, తులసీ దళాలతో అర్చన, భగవద్గీత పఠనం, పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది. చిన్న సందేశం. వైకుంఠ ఏకాదశి అనేది కేవలం ద్వారం కాదు, మన మనసుని అహంకార ద్వారం తెరిచి భగవంతునికి చేర్చే ఒక మార్గం. హరే కృష్ణ.